Hello, hi, welcome to Parnika Maths. Inter Maths 1B ma 9 chapter differentiation. Exercise 9B lo first formula first problem last video lo complete అయిపోయింది కదా. Second problem ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో, find the derivatives of the following functions. ఎప్పుడైనా సరే మా క్వశ్చన్ లో find the derivatives of the following functions అన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే with respect to x అని. ఏదైనా సరే find the derivatives అంటే with respect to x అని. అలా కాకుండా find the derivative with respect to y, find the derivative with respect to v, w అని వాళ్ళే క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. అలా ఏమీ మెన్షన్ చేయలేదు, జస్ట్ find the derivatives అన్నారు అంటే with respect to x అని. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వన్ ఏమిచ్చారో చూడండి, x ఈక్వల్స్ టు sin h స్క్వేర్ y. వైలో ఉంది కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే మనం చేయాలి. ఫైండ్ ద డెరివేటివ్స్ అన్నారు కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్క మోడల్లో చెప్తారమ్మా. నేను ఎలా చెప్తానంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. dy dx ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ sin hy హోల్ స్క్వేర్గా రాస్తున్నాం. ఓకేనా? మీ కాలేజ్లో ఎలా చెప్తే అలా చూడండి మ్యామ్. మీకు అది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి, ఇది ఈజీ అయితే ఇది ఫాలో అవ్వండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dy dx అని రెండు సైడ్స్ ఇచ్చేసాను, సింపుల్గా అయిపోతుంది. dy dx ఆఫ్ ఎక్స్ అంతా 1. ఇదే మోడల్లో ఉంది. dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది. అంటే dy dx ఆఫ్ ఎక్స్ పవర్ n, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n ప్లేస్లో 2 ఉంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 2x. dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. సో ఇదేమవుతుంది 2 ఇంటూ సైన్ హెచ్వై. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ సైన్ హెచ్వై. సో మళ్ళీ ఇన్న డిఫరెన్సియేషన్ dy dx ఆఫ్ సైన్ హెచ్వై. అర్థమవుతుందమ్మా? ఇది ఎక్స్ అనుకున్నా, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అయింది. దేన్నైతే ఎక్స్ అనుకున్నానో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసా. ఇన్న డిఫరెన్సియేషన్ 1 ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ హెచ్వై. dy dx ఆఫ్ సైన్ హెచ్వై ఏంటి? కాస్ హెచ్వై కదా. సో కాస్ హెచ్వై ఇక్కడ వైలో ఉంది, నేను ఎక్స్ పరంగా చేస్తున్నా. సో ఏమవుతుంది dy బై dx. ఇది ఎక్స్ అనుకున్నా, సో సారీ వైని ఎక్స్ అనుకున్నా. dy dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్కి కాస్ హెచ్ఎక్స్ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో ఏముంది వై కదా. సో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసా. dy dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ వచ్చి కాస్ హెచ్ఎక్స్ మా. ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే dy బై dx. ఓకేనా? నాకు కావాల్సింది dy బై dx మాత్రమే. ఇది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్కి పంపిస్తే డివైడ్ అవుతుంది. dy బై dx ఈక్వల్స్ టు 1 బై 2 ఇంటూ సైన్ హెచ్వై ఇంటూ కాస్ హెచ్వై. మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ లేదు, దీన్ని మళ్ళీ ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకున్నారు. అది ఎలా చేయాలో చూడండి. సైన్ హెచ్ స్క్వేర్ వై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. దీని నుంచి ఫస్ట్ కాస్ హెచ్ స్క్వేర్ వై కనుక్కుందాం. దానికి హైపర్బోలిక్ ఫంక్షన్స్ మా 1aలో ఉంది మీకు ఫార్ములా. కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని. ఇక్కడ వైలో ఉంది కాబట్టి కాస్ హెచ్ స్క్వేర్ వై మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ వై ఇజ్ ఈక్వల్స్ టు 1 మా. అప్పుడు కాస్ హెచ్ స్క్వేర్ వై ఏమవుతుంది 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై. కాస్ హెచ్వై ఏమవుతుంది, స్క్వేర్ అనేది ఇటు సైడ్కి వెళ్తే రూట్ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై. అంటే కాస్ హెచ్వై ఏమవుతుంది ఇప్పుడు రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై. సైన్ హెచ్ స్క్వేర్ వై వాల్యూ అంతా ఎక్స్. సో కాస్ హెచ్వై వచ్చింది. ఇక్కడ సైన్ హెచ్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అయితే సైన్ హెచ్వై ఏమవుతుంది, ఇటు సైడ్కి స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఎక్స్. అవునా? ప్లస్ ఆర్ మైనస్ రెండు వచ్చింది. వై గ్రేటర్ దాన్ 0 అయితే సైన్ హెచ్వై ఈక్వల్స్ టు ప్లస్ రూట్ ఎక్స్. అదే y లెస్ దాన్ 0 అయితే సైన్ హెచ్వై ఈక్వల్స్ టు మైనస్ రూట్ ఎక్స్. ఓకేనమ్మా? ఈ వాల్యూస్ ఉన్నాయి కదా,
దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి sin h² డైరెక్ట్గా వాడేసా, కానీ ఇక్కడ y గ్రేటర్ దాన్ 0 y లెస్ దాన్ 0 సింబల్స్ మారాయి. ఇవి తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore for y greater than 0 dy by dx equals to 1/2 into sin hy వాల్యూ ఎంత, y greater than 0 అయితే √x into root of cos hy 1 plus x. రెండు రూట్ లోపలే ఉన్నాయి కదా, మల్టిప్లై చేసుకోండి. 1/2 రూట్ x into 1 x plus x into x x². 1/2 రూట్ x plus x². అదే ఫర్ y లెస్ దాన్ 0 అంటే dy by dx equals to 1/2 sin hy ఎంతమా మైనస్ √x కదా, ఆ మైనస్ ఇక్కడ పెడుతున్నా √x ఇంటూ cos hy వాల్యూ ఏంటి √1 plus x. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ పైకి పంపిస్తే -1/2 రూట్ x ప్లస్ x². ఇది ఫర్ y గ్రేటర్ దాన్ 0, ఇది ఫర్ y లెస్ దాన్ 0. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ మా. అన్నిటికీ అయితే మీరు ఎక్సెల్లో కన్వర్ట్ చేయనక్కర్లేదు, ఈ ప్రాబ్లంకి వాళ్ళు చేశారు. నార్మల్గా అయితే ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది, కానీ మీ టెక్స్ట్ బుక్లో ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ దాకా సాల్వ్ చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. మీకు ఆల్రెడీ తెలిసిందే ప్రాసెస్ అంతా, కానీ ఇక్కడ ఎక్స్లు వైలు ఉన్నాయి, అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి విత్ రెస్పెక్టివ్ ఎక్స్ కాబట్టి dy by dx ఆఫ్ దిస్ వాల్యూ రెండు సైడ్స్ dy by dx తీసేసుకోండి. అప్పుడు మీకు తెలిసింది dy by dx ఆఫ్ x² 2x. అవునా? దేన్నైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని డిఫరెన్షియేట్ చేశాను. dy by dx ఆఫ్ sin hx cos hx దేన్నైతే ఎక్స్ అనుకున్నానో దాని ప్లేస్లో y ఉంది, సో దాన్ని మళ్ళీ dy by dx చేశా. ఇప్పుడు dy by dx కావాలి కాబట్టి ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో sin hy cos hy ఉంది కదా, ఇవి ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం క్వశ్చన్ని మళ్ళీ తీసుకోండి. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్, మీకు ఈ ఫార్ములా తెలిసే ఉంటుంది. cos h² మైనస్ sin h² ఈక్వల్స్ టు 1. నార్మల్గా అయితే ఎక్స్ ఉంటుంది, ఇక్కడ వైలు ఉన్నాయి కాబట్టి వైల్లో తీసుకున్నాం. ఇది మైనస్, ఇటు సైడ్కి వెళ్తే ప్లస్. sin h² వాల్యూ ఎక్స్ కదా, ఆ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ sin h² ఎక్స్ అయితే ఈ స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది మా. y గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్, y లెస్ దాన్ 0 అయితే మైనస్. సో y గ్రేటర్ దాన్ 0కి y లెస్ దాన్ 0కి రెండు వాల్యూస్ వచ్చాయి. అర్థమైందా? ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇదే మోడల్లో ఇంకోటి సాల్వ్ చేద్దాం, అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? చూద్దామా? సెకండ్ వన్ మా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. x = tan h²y. సొల్యూషన్ ఎలా చేస్తాం? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఈ స్టెప్ లాస్ట్ ప్రాబ్లంలో రాయలేదు కదా, కావాలంటే రాయండి, లేకపోతే రాయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది dy by dx ఆఫ్ x ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ tan hy హోల్ స్క్వేర్. ఇలా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. dy by dx ఆఫ్ x అంతా 1. ఇది ఎలా ఉంది? dy by dx ఆఫ్ x². ఏంటి ఫార్ములా? 2x. సో ఇది x స్క్వేర్ 2x అంటే 2 ఇంటూ tan hy. దేన్ని x అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా, dy by dx ఆఫ్ tan hy. సో ఇదేమవుతుంది? 2 ఇంటూ tan hy ఇంటూ dy by dx ఆఫ్ tan hx మా. ఏంటి? secant స్క్వేర్ hx కదా, సో secant h² x బదులుగా ఇక్కడ y ఉంది, ఇక్కడ x బదులుగా y ఉంది కాబట్టి dy by dx. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? dy by dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ tan hy ఇంటూ secant h²y. ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. నార్మల్గా అయితే ఇక్కడితో ఆన్సర్ అయిపోతుంది, కానీ వాళ్ళ ఆన్సరు ఎక్సెల్లో కన్వర్ట్ చేశారు. ఇందాక చేసిన ప్రాసెసే సేమ్. గివెన్ tan h² ఇజ్ ఈక్వల్స్ టు x. హైపర్బోలిక్ ఫంక్షన్ మా. ఇది కూడా ఏంటది? 1 మైనస్ tan h²x ఇజ్ ఈక్వల్స్ టు secant h²x. అంతేనా? 1 మైనస్ tan h²x ఈక్వల్స్ టు secant h²x. ఇదే కదా ఫార్ములా. ఇక్కడ ఎక్స్ఎల్ బదులుగా వైలు ఉన్నాయి, సో 1 మైనస్ tan h²y ఈక్వల్స్ టు secant h²y. అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది ఇదే. secant h² y ఈక్వల్స్ టు 1 మైనస్
tan h స్క్వేర్ y వాల్యూ ఎంత ఎక్స్. సో 1 మైనస్ ఎక్స్ దీని వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు tan hy కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి tan hy ఈక్వల్స్ టు స్క్వేర్ ఇట్ సైడ్కి వస్తే ప్లస్ ఓ మైనస్ రూట్ ఎక్స్. అవునా? ఫర్ y గ్రేటర్ దాన్ 0 tan hy ఈక్వల్స్ టు ప్లస్ రూట్ ఎక్స్. ఫర్ y లెస్ దాన్ 0 tan hy ఈక్వల్స్ టు మైనస్ రూట్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. Therefore, for y greater than 0, dy by dx equals to 1 by 2 into tan hy వాల్యూ ఎంత రూట్ ఎక్స్ ఇంటూ secant h స్క్వేర్ y మా వాల్యూ. ఈ స్క్వేర్ మళ్ళీ ఇటు సైడ్కి పంపినక్కర్లా. ఏంటది? 1 మైనస్ ఎక్స్. ఓకేనా? ఫార్ y less than 0, dy by dx equals to 1 by 2 రూట్ ఎక్స్. ఇక్కడ లెస్ దాన్ 0 అంటే మైనస్ కదా, సో ఆ మైనస్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇంటూ 1 మైనస్ ఎక్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చి 2x. అవునా? దేన్నైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెంషియేట్ చేసా. డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ హెచ్ఎక్స్ వచ్చి సెకండ్ హెచ్ఎక్స్, సెకండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి మళ్ళీ డివై బై డిఎక్స్ చేసా. నాకు కావాల్సిన డివై బై డిఎక్స్ కాబట్టి ఇది మల్టిప్లై అవుతుంది, ఇది సెట్కి వెళ్తే డివైడ్ అయింది. నార్మల్గా అయితే ఇక్కడితో ఆన్సర్ అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకున్నారు. సో ఎక్సెల్లో కన్వర్ట్ ఎలా చేస్తాము? స్క్వేర్ అనేది సైడ్కి వస్తే ప్లస్ ఓ మైనస్ రూట్, గ్రేటర్ అయితే ప్లస్, లెస్సర్ అయితే మైనస్ తీసుకుంటాం. అలాగే సెకండ్ హెచ్ స్క్వేర్ వైకి ఫార్ములా 1 మైనస్ టాన్ హెచ్ స్క్వేర్ వై. టాన్ హెచ్ స్క్వేర్ వై ఎక్స్ కాబట్టి అలాగే హెచ్ స్క్వేర్ వై ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ గ్రేటర్ అయితే ఇది, లెస్సర్ అయితే ఇది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? థర్డ్ వన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ సైన్ హెచ్ వై. సొల్యూషన్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డివై dx ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డివై dx ఆఫ్ ఈ పవర్ సైన్ హెచ్ వై. సో డివై dx ఆఫ్ ఎక్స్ అంటే 1, డివై dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మా. ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఎక్సే. సో ఈ పవర్ సైన్ హెచ్ వై. దేని ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. డివై dx ఆఫ్ సైన్ హెచ్ వై. సో ఇది ఏమవుతుంది? 1 ఈక్వల్స్ టు ఈ పవర్ సైన్ హెచ్ వై ఇంటూ డివై dx ఆఫ్ సైన్ హెచ్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వై ఉంది, సో కాస్ హెచ్ వై. ఎక్స్ ప్లేస్లో వై ఉంది కదా, సో డివై బై డిఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, 1 బై ఈ పవర్ సైన్ హెచ్ వై ఇంటూ కాస్ హెచ్ వై. సో ఇదేమవుతుంది? 1 బై ఈ పవర్ సైన్ హెచ్ వై అంటే ఎక్స్ కదమ్మా. సో దీని బదులుగా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ వై. ఇక్కడితో మీకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ బుక్ పరంగా అయితే ఇదే ఆన్సర్ మా. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఒకదాన్ని మాత్రం ఎక్సెల్లో కన్వర్ట్ చేశారు, ఒకదాన్ని అలాగే వదిలేశారు. ఒకవేళ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని కూడా ఎక్సెల్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మాత్రమేమో. ఈ పవర్ సైన్ హెచ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ కదా, అప్పుడు ఈ అనేది అటు సైడ్కి పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? సైన్ హెచ్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటది? కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ ప్లేస్లో వై పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి? నాకు కాస్ హెచ్ స్క్వేర్ వై కావాలి. 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై అవుతుంది. అప్పుడు కాస్ హెచ్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై మా. సైన్ హెచ్ స్క్వేర్ వై వాల్యూ ఎంత? ఇక్కడ ఉంది కదా, స్క్వేర్ చేస్తే ఇక్కడ కూడా స్క్వేర్ అవుతుంది. అవునా? ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ అవుతుంది. లాగ్ ఎక్స్ బేస్ ఈ హోల్ స్క్వేర్. సైన్ హెచ్ వై వాల్యూ లాగ్ ఎక్స్ బేస్ ఈ, దానికి హోల్ స్క్వేర్. ఇప్పుడు కాస్ హెచ్ వై ఏమవుతుంది? ఈ స్క్వేర్ కాస్త ఇటు సైడ్కి వెళ్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ ఈ హోల్ స్క్వేర్.
ఒకవేళ కాస్ హెచ్వైని కూడా ఎక్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇది జస్ట్ రఫ్, అవసరం లేదు, మీకేం ఇది అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే ఇదేమో. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని కూడా ఎక్సెల్లో కన్వర్ట్ చేస్తే ఎలా చేయాలి? ఈ పవర్ ఉంది కదా, ఈ అనేది ఇటు సైడ్కి పంపిస్తే లాగరిథమిక్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇది హైపర్బోలిక్ ఐడెంటిటీ. సో హైపర్బోలిక్ ఐడెంటిటీ తెలుసు కదా, ఇది మైనస్ కాస్తే ఇక్కడికి వెళ్తే ప్లస్ అవుతుంది. సైన్ హెచ్వై అంటే లాగ్ ఎక్స్ బేస్ కదా, హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టా. ఇక్కడ స్క్వేర్ కాస్త ఇటు సైడ్కి వెళ్తే రూట్ అయింది. సో కాస్ హెచ్వై ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే ఇక్కడ దాకే. ఓకేనా, అర్థమైందా? జస్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. తర్వాత డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అయింది, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అయింది. దేన్నైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి డివైడ్ బై ఎక్స్. ఇక్కడ ఈ పవర్ సైన్ హెచ్వైని క్వశ్చన్ పరంగా ఎక్స్ అవుతుంది కాబట్టి దీని ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేశారు. వీటి దాకా చేస్తే చాలు మా మీరు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి మా ఏమిచ్చారో, ఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై. సొల్యూషన్ రెండు పక్కల డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై. అవునా, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత 1, డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏంటి మా డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్. అవునా, సో ఇదేమవుతుంది సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ ఈ పవర్ మైనస్ వై. ఎక్స్ ప్లేస్లో ఏముంటే దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై. సో 1 ఈక్వల్స్ టు సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటి ఈ పవర్ ఎక్సే. ఎక్స్ ప్లేస్లో ఏముంది అక్కడ మైనస్ వై, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. ఓకేనా, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్సే. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ వై ఉంది, సో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేశారు. సో ఇదేమవుతుంది 1 ఈక్వల్స్ టు సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని ఇక్కడ రాయినా ఓకే, ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు నాకు కావాల్సిన డివై బై డిఎక్స్ మాత్రమే. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఆ మైనస్ పైన రాస్తున్నా -1 బై సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఇప్పుడు సెకండ్ స్క్వేర్ ఉంది కదా ఈ పవర్ మైనస్ వై. ఇక్కడ క్వశ్చన్లో టాన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అయితే ఇక్కడ సెకండ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా కదా, ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సెకండ్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై. అవునా కదా, తీటా ప్లేస్లో ఈ పవర్ మైనస్ వై పెట్టా. అప్పుడు ఇదేమవుతుంది 1 ప్లస్ టాన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై, వాల్యూ ఎంత ఎక్స్, దానికి హోల్ స్క్వేర్ ఉంది కదా ఎక్స్ స్క్వేర్, అంటే దీని వాల్యూ ఎంత 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ మైనస్ వై పైకి పంపిస్తే ఏమవుతుందమ్మా ఈ పవర్ వై బై సెకండ్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై ఏంటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంతే, మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే ఇదేమో, ఇక్కడ దాకా చాలు. ఓకేనా, అర్థమైందా? చాలా సింపుల్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది ఎక్స్ అనుకోండి, డివైడ్ ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్. దేన్ ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. మళ్ళీ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. దేన్ ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఈ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ఇక్కడ రాసా. మళ్ళీ ఈ స్టెప్లో ఏం చేసా పైకి పంపించేసా. ఈ పవర్ మైనస్ వై పైకి పోతే ఈ పవర్ వై అయింది. సెకండ్ స్క్వేర్ని ఇక్కడ టాన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అయితే సెకండ్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా కదా, తీటా ప్లేస్లో ఈ పవర్ మైనస్ వై సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకేనా, అర్థమైందా? మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా అయితే. ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై. ఎలా చేస్తాం? డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డివైడ్ ఎక్స్ ఆఫ్ log of 1 plus sin square y. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత 1. ఈ మొత్తం చిన్ని బ్రాకెట్లో ఉండేదాన్ని ఎక్స్ అనుకోండి. డివైడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత 1 బై ఎక్స్. సో ఇది ఏమవుతుంది 1 బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై. దేన్నైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. డివైడ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై. అవునా,
సో ఇదేమవుతుంది 1 ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఇంటూ dx ఆఫ్ కాన్స్టెంట్ మా 0 ప్లస్ dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ ఏంటి 2x కదా. సో ఇదేమవుతుంది 2 ఇంటూ సైన్ వై. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ సైన్ వై. సో మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి dx ఆఫ్ సైన్ వై. అర్థమవుతుందా? ఇందాక చేసాం కదా సైన్ స్క్వేర్ వైకి. అది ఎలా అంటే dx ఆఫ్ సైన్ వై హోల్ స్క్వేర్ ఈ మోడల్లో ఉంది. ఎక్స్ ప్లేస్లో సైన్ వై ఉంది. సో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసా 2 ఇంటూ సైన్ వై అవుతుంది. ఎక్స్ ప్లేస్లో సైన్ వై ఉంది కదా, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసా. సో 1 ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఇంటూ ఇది ఎలాగో 0 అయిపోయింది కదమ్మా 2 ఇంటూ సైన్ వై ఇంటూ dx ఆఫ్ సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్. సో కాజ్ వై ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి dy/dx. ఓకేనా? ఇప్పుడు నాకు dy/dx కావాలి. ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. dy/dx ఈక్వల్స్ టు ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై. ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది 2 సైన్ వై కాస్ వై. ఇక్కడ చూడండి క్వశ్చన్ పరంగా ఇక్కడ రాయన log ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే ఈ లాగ్ ఇటు సైడ్కి పంపిస్తే ఏంటిమా ఇక్కడ ఏం లేదంటే బేస్ ఈ ఉన్నట్టు. ఇది లాగ్ ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ అవుతుంది. అవునా? 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. అవునా కదా? సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ప్లస్లో ఏం పెట్టచ్చు ఈ పవర్ ఎక్స్ బై 2 సైన్ ఏ కాస్ ఏ. ఫార్ములా ఏంటి సైన్ 2a. అవునా? ఏ ప్లేస్లో ఇక్కడ వై ఉంది. సో ఇదేమవుతుంది సైన్ 2y dy/dx ఈక్వల్స్ టు అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ మా. ఇది ఎక్స్ అనుకోండి dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. దేని ఎక్స్ అనుకున్నా దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి dx ఆఫ్ కాన్స్టెంట్ 0. ఇది ఎక్స్ స్క్వేర్ dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. దేనైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. దేనైతే ఎక్స్ అనుకున్నాను దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. ఇక్కడ y ఉంది కాబట్టి dy/dx. సో dy/dx ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అయింది. ఓకేనా? తర్వాత 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై లాగ్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ కదా. ఈ లాగ్ ఏం లేదంటే బేస్ ఈ ఉన్నట్టు కదా. ఈ లాగ్ ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్. మీకు ఇది తెలుసు కదమ్మా, ఆల్రెడీ 10th స్టాండర్డ్లో ఈ ఫార్ములా నేర్చుకునే ఉన్నారు కదా. లాగ్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పంపిస్తే ఈ పవర్ అవుతుంది. ఇదే ఈ పవర్ అనేది ఇటు సైడ్కి పంపిస్తే లాగ్ అవుతుంది. ఇందాక ప్రాబ్లంలో చేసాం ఈ పవర్ని ఇంకో సైడ్కి పంపిస్తే లాగ్ అయింది. అవునా కదా? సేమ్ అలాగే. సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై బదులుగా ఈ పవర్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసా 2 సైన్ ఏ కాస్ ఏ సైన్ 2a. ఏ ప్లేస్లో వై ఉంది సైన్ 2y. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండిమా ఏమిచ్చారు ఎక్స్ ఈక్వల్స్ టు log ఆఫ్ 1 ప్లస్ రూట్ వై. ఏమవుతుంది dx ఆఫ్ x ఈక్వల్స్ టు dx ఆఫ్ log ఆఫ్ 1 ప్లస్ రూట్ వై. dx ఆఫ్ x అంటే 1. ఈ బ్రాకెట్లో ఉండే దాన్ని x అనుకోండి. dx ఆఫ్ log x ఏంటి 1/x. దేన్ని x అనుకున్నానో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి dx ఆఫ్ 1 ప్లస్ రూట్ వై. అర్థమవుతుందా? ఇది x అనుకుంటే dx ఆఫ్ log x 1/x. దేన్ని x అనుకున్నానో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేశాను 1 ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ రూట్ వై ఇంటూ dx ఆఫ్ కాన్స్టెంట్ 0 మా. ఇది చూడండి dx ఆఫ్ రూట్ ఎక్స్ అయితే ఏంటి 1/2 రూట్ ఎక్స్. అవునా? సో ఇది 1/2 రూట్ వై. ఎక్స్ ప్లేస్లో వై ఉంది, సో dy/dx. అవునా? ఇప్పుడు నాకు dy/dx కావాలి కదా. ఇది ఏమవుతుంది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది 2 ఇంటూ రూట్ వై ఇంటూ 1 ప్లస్ రూట్ వై. అవునా? చూడండి 1 ప్లస్ రూట్ వై క్వశ్చన్లో ఉంది కదా. ఇది కావాలంటే లాగ్ ఈ పక్కకు పంపిస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. 1 ప్లస్ రూట్ వైని ఈ పవర్ ఎక్స్ అని పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రూట్ వై ఉంది, మళ్ళీ అది కష్టం అవుతుంది. మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ పరంగా అయితే dy/dx ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ వైతో మల్టిప్లై చేయండి రూట్ వై ప్లస్ రూట్ వై ఇంటూ 1 రూట్ వై రూట్ వై ఇంటూ రూట్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వై. మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే 2 ఇంటూ వై ప్లస్ రూట్ వై ఇలా ఉంది.
అంతే ప్రాబ్లం అయిపోయింది. చాలా అంటే చాలా చిన్న ప్రాబ్లం, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. log x, d by x of log x, 1 by x. దేన్నైతే x అనుకున్నాను దాన్ని డిఫరెన్షియేట్ చేసా. d by x of constant 0, d by x of root x 1 by 2 root x. x ప్లేస్లో y ఉంది, సో dy by dx. ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఓకేనా, రూట్ వైతో మల్టిప్లై చేసా. సో మీ టెక్స్ట్ బుక్లో మళ్ళీ ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని ఈ స్టెప్ రాసా. నార్మల్గా చెప్పాలంటే ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? తో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది మా. దీంతో ఫస్ట్ రోమన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.